హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇక్కడ నేనైతే లెమన్ రైస్ చేస్తున్నానండి. పులిహోర అనమాట. చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇంట్లో కూరగాయలు అయితే అయిపోయినాయండి. అప్పుడప్పుడు కూరగాయలు అయిపోయినప్పుడు అయితే నేను ఇట్లాంటి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో, కూరగాయలకి ఎళ్ళాలంటే కొంచెం టైం పట్టిద్దండి. కొంచెం బజార్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో, ఇప్పుడంత టైం గూడా సరిపోదు. వెళ్ళొచ్చేసరికి ఆల్మోస్ట్ లేట్ అయిద్దనమాట. మా వారు గూడా లేరు. తనుంటే గనక బైక్ మీద వెళ్లి తీసుకొచ్చేవాళ్ళు. సో, ఒక్కదాన్నే ఉన్నాను. వెళ్లి తెచ్చుకోవడానికి గూడా లేట్ పట్టిద్ది. సో, ఇంక అందుకని ఈవినింగ్ తెచ్చుకుందాంలే చల్లబడిన తర్వాత అని జెప్పేసి ఇప్పటికైతే పులిహోర అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేనైతే చింతపండు పులిహోర అయితే చేస్తున్నాననమాట ఈరోజు. నా వారసత్వంగా మా పిల్లలకు గూడా అయితే బాగా నచ్చిద్దనమాట. నేనేది ఇష్టంగా తింటానో మా పిల్లలు గూడా అదే అడుగుతారు. మా పిల్లలకు గూడా పులిహోర అంటే చాలా ఇష్టమండి. కానీ ఈరోజు పాప వాళ్ళైతే లేరు. నాకు చాలా చేస్తున్నానే గానీ వాళ్ళు గుర్తొస్తున్నారనమాట. కానీ ఇంక తప్పదనమాట. వెజిటబుల్స్ ఏం లేవు. సో, అందుకనైతే చేస్తున్నాను. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. అలాగే మా బ్రదరు, మా సిస్టర్స్ వాళ్ళు గూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అందులో గూడా నాకైతే చింతపండు పులిహోర అంటేనే టేస్ట్ తెలిసిద్ది. నిమ్మకాయ పులిహోర కంటే గూడా. మరి మీకు ఎవరికైనా నిమ్మకాయ పులిహోర ఇష్టమో, చింతపండు పులిహోర ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు. ఓకేనా? నాకైతే గనక పులిహోర అంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు వెజిటబుల్స్ లేనప్పుడు ఇంకా ఇంట్లో అయితే ఇలా ట్రై చేసి పెడుతూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళకి గూడా ఈ స్టేట్‌లో పులిహోర తెలీదు, దోస తెలీదు, ఒక ఇడ్లీ కూడా తెలీదు. సో, నేనైతే అలవాటు చేశాను. ఒకసారి, 2 సార్లు చేసి పెట్టగానే ఇంక అప్పటినుంచి ఫ్యాన్స్ అయిపోయారనమాట. మా ఆడపడుచు, మా మరిది, మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళు ఎవ్వరైనా కూడా అప్పుడప్పుడు అడుగుతారు. నింబు చేమలు బనాలో అంటారనమాట వాళ్ళ భాషలో. సో, అదైతే చేసి పెడతాను. చాలా బాగా నచ్చిద్ది. ఇంకా వాళ్ళ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు గూడా చెప్తా ఉంటారనమాట. మా వదిన అయితే నింబు చేవలు బాగా చేసిద్ది. ఆంధ్ర స్టైల్‌లో బావుంటది. చేస్తారు అని జెప్పేసి చెప్తారు. వాళ్ళకి గూడా చేసి పెట్టమని అయితే అడుగుతారనమాట. అప్పుడప్పుడు ఇంకా వాళ్ళకి గూడా చేసి పెడుతూ ఉంటాను. మరి మీలో ఎంతమంది పులిహోర ఇష్టమో కామెంట్ జేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.